వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రిటైర్డ్ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఒకటి బహిరంగ సభకు సంబంధించి లేదా ప్రెస్ మీట్కి సంబంధించి 2-3 అంశాలు ఏవైతున్నప్పటికీ కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రగతి నివేదికకు సంబంధించి ఒక ప్రోగ్రెస్ రిపోర్టుగా అభివర్ణిస్తుంది. ఇటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్లో మరి మురళి గారి మార్కులు కాకుండా పాత మార్కులను బట్టి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? నేనైతే మార్కులు వేయడానికి చేతికి కూడా రావడం లేదని అక్కడ ప్రశ్న ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయని విద్యార్థికి మార్కులు ఎట్లా ఇస్తామండి? ప్రశ్నలు అడిగినప్పుడు జవాబు రాయాలి. మరి జవాబు పత్రాలు పరీక్షాపత్రం మీద జవాబులే రాయకుండా నాకు మార్కులు ఏంటో ఎడికెళ్ళి ఇస్తాం? 0. కాంగ్రెస్ పార్టీకి 0 మార్కులు వస్తాయి. కానీ ఖచ్చితంగా అసంపూర్తి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, అసంపూర్తి పనుల విషయంలో కావచ్చు, కొన్ని నిర్మాణాల విషయంలో కావచ్చు, అన్నీ కూడా కంప్లీట్గా పూర్తి చేస్తామని ఖచ్చితంగా అంటే స్థానిక ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలు పెడితే హైదరాబాద్ వరకు అందరూ కూడా నివేదికలో పొందుపరుస్తున్నారు. చూపించామని చెప్పండి. అదే అంటున్నా, ప్రశ్నలు మేము ప్రశ్నలు అడుగుతున్నాం, మీరు ఆన్సర్ చేయండి, అప్పుడు మేము చూస్తాం. 0 ఇప్పటివరకు అయితే మీరు ఇచ్చిన ఏ ఆన్సర్ కూడా అడిగిన ప్రశ్నకు సమాధానంగా కాదు. సార్ ప్రవీణ్ గారు, హాస్టల్స్ విషయం మీరు బాగా ఇప్పుడే ప్రకటించారు. దీనికి సంబంధించి ఇటీవలి కాలంలో హాస్టల్స్లో కూడా ఏదో ఒక సమస్యలు ఎత్తున్నాయి. కానీ తెలంగాణ మోడల్ స్కూల్ పేరు మీద ప్రతి నియోజకవర్గానికి మండలానికి కూడా ఒకటి ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దాని గురించి ఏమంటారు? మురళి కమిషన్ గురించి ఏమంటారు? చాలా మంచి ప్రశ్న అండి. మొట్టమొదట గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మీ సొంత మండలాలలో మీరు ఈ మోడల్ స్కూల్స్ పెట్టినరా? ఫస్ట్ పాయింట్. మీ సొంత మండలాలలో వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కల్పించారు? మీ సొంత మండలాలలో ఉపాధ్యాయులు చదువు చెప్పే విధానంలో గుణాత్మకమైన మార్పు ఏమైనా వచ్చిందా? మీ సొంత మండలాలలో విద్యార్థుల పర్ఫార్మెన్స్లో ఏమైనా మార్పు వచ్చిందా? అవి ముందు తెలంగాణ ప్రజలకు ప్రూఫ్ చేసి ఆధారాలతో వివరించండి, అప్పుడు మేము నమ్ముతాం. అంతే తప్ప ఈ 4,000 కోట్లు దండుకోనికే, కాంట్రాక్టర్లకు అప్పనంగా జేబులు నింపడానికి కేసీఆర్ గారి టైంలో 8,000 రూపాయలకు ఒక బెంచ్ ఇస్తే 33,000 రూపాయలు ఒక బెంచిగా 3-4 రేట్లు పెంచి మళ్ళీ కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి పెట్టుకున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా తప్పు. ఆకునూరు మురళి గారు ఒక ఆఫీసర్గా పనిచేశారు. వారు ఇప్పుడు రిటైర్ అయిపోయారు. ఆంధ్రప్రదేశ్లో సర్వీస్ ఆఫీస్లో ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్లో ఆయన కన్సల్టెంట్గా ఒక 3 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వంలో పనిచేశారు. మరి అక్కడ ఎందుకు ఆయన అక్కడ బంద్ చేసి ఇక్కడికి వచ్చి తెలంగాణకు వచ్చి ముందు తెలంగాణలో పుట్టి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు పోయింటే దానికి ఆన్సర్ లేదు ఆయన దగ్గర. ఆంధ్రప్రదేశ్లో ఏం చేసినా వచ్చి తెలంగాణ పిల్లలకు చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో చేయండి, తెలంగాణ పిల్లలకు ఏం చేస్తావు కొత్తగా? మరి ఆకునూరు మురళి గారు ఆయన మోడల్ స్కూల్స్ పెట్టాలన్నాడు. మోడల్ స్కూల్ కాదు, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని పెట్టాను. ముఖ్యమంత్రి ఏమో తెలంగాణ 21st సెంచరీ గురుకులాలు పెట్టాలంటున్నాడు. ఆకునూరు మురళి ఏమో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెట్టాలంటున్నాడు. రైట్. అదేవిధంగా దాదాపు 1-2 కోట్లతోని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవలే హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళాడు. దానికి డబ్బులు కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచే ఇచ్చారు. సర్టిఫికేట్ కోర్సు కూడా తీసుకున్నాడు. నేను మొన్ననే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన జీవో చూశాను. గౌరవ ముఖ్యమంత్రి గారు హార్వర్డ్ పోయి తెలంగాణ విద్యాశాఖను ఏ విధంగా బలోపేతం చేయాలి, తెలంగాణ విద్యాశాఖను ప్రపంచ స్థాయిలో ఏ విధంగా తీర్చిదిద్దాలి అన్న విషయాలు తెలుసుకోవడం కోసం హార్వర్డ్ వస్తున్నాడు. దానికి సంబంధించిన ఖర్చంతా కూడా మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేస్తామని చెప్పేసి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు జీవో ఇచ్చారు. పర్ఫెక్ట్. ఆకునూరి మురళి గారు ఆయన తయారు చేసిన 14 నెలలు శ్రమపడి తయారు చేసిన రిపోర్ట్లో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారి పర్యటన వివరాలు లేవు. అంటే ముఖ్యమంత్రి గారు పిక్నిక్ పోయినరా? ముఖ్యమంత్రి గారు పిక్నిక్ పోయినరా? లేకపోతే చుట్టాలు కలవనిక పోయిందా? లేకపోతే బినామీ దందా చేయనిక పోయిందా? లేకపోతే అక్కడి నుంచి హవాలా రూపంలో ఇక్కడ దోచుకున్న డబ్బును హవాలా రూపంలో అమెరికాకి తరలించడానికి పోయిందా? లేకపోతే అమెరికా నుంచి హవాలా డబ్బును ఇండియాకు వైట్ మనీగా తీసుకురావడానికి పోయిందా? ఇది ముఖ్యమంత్రి గారు చెప్పాలి. లేకపోతే ఆకునూరు మురళి గారి రిపోర్ట్లో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారి హార్వర్డ్ విజిట్ ప్రస్తావన లేదు. ఎందుకంటే విద్య గురించే పోయినా రాసిండు ఆయన, విద్య గురించే పోయినా రాసిండు. మరి దాని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. సార్, గురుకులాలు అంటే ప్రధానంగా మీ బ్రాండ్ కనబడుతుంది. గురుకులాల్లో మీకు సంబంధించినట్టు మీ శాఖ చూసినప్పుడు కూడా అట్లా పర్యవేక్షించారు. కానీ ఇప్పుడు మురళి గారు ఇచ్చిన నివేదికకు సంబంధించి టీచర్ల జీతాలు కూడా తగ్గాలన్నది ఎక్కడ కూడా అటువంటి ప్రస్తావన గతంలో కూడా ఎప్పుడు లేదు. దీని గురించి ఏం కామెంట్ చేస్తారు? కేసీఆర్ గారు మాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారండి. కేసీఆర్ గారికి ఈ పేద ప్రజలు ఎప్పుడు కూడా రొటీన్ పద్ధతిలో వీళ్ళు ఇట్లా బతికితే లాభపడరు, వీళ్ళకి విభిన్నంగా పాఠాలు చెప్పాలని చెప్పి మాకు అవకాశం ఇచ్చిండు. నేను వారు నా మీద పెట్టుకున్న నమ్మకంతో నేను రాత్రింబాళ్ళు కష్టపడి తెలంగాణ కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కూడా తిరిగి దేశంలో బెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటుందో అక్కడంతా పిల్లలకి ప్రయత్నం చేసినాం. కానీ అలా ఆకునూరు మురళి గారు, రేవంత్ రెడ్డి గారు గురుకులాల మీద కక్ష కట్టిండు. ఎందుకు? కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఉండకూడదు,
ఈ పిల్లలు మళ్ళీ బర్రెలు కాస్టోళ్ళు కావాలి, గొర్రెలు కాస్టోళ్ళు కావాలని చెప్తున్నారు. అరే ఇంగ్లీష్ మీడియం పెట్టాలని ఆగ్నూర్ మురళి గారు అంటున్నారు. ఇంగ్లీష్ మీడియం పెట్టాలని కేసీఆర్ ఎప్పుడో చెప్పిండండి. ఇన్ఫ్యాక్ట్ ముస్లిం సోదరులందరూ వచ్చి మాకు ఉర్దూ మీడియంలో మా పిల్లలకు కావాలి ఎడ్యుకేషన్, అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా వచ్చి మీరు ఏమైనా చేయండి మా గురుకులాల్లో మాత్రం ఉర్దూ మీడియం ఉండాలంటే కేసీఆర్ గారు నథింగ్ డూయింగ్, ఉర్దూ మీడియం అయితే కాదు ఇంగ్లీష్ మీడియం పెడదాము, మీరు ఉర్దూ ఇళ్ళలో చదువుకోండి, కానీ ఇంగ్లీష్ మీడియంలో పెడితే పిల్లలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం అవుతారు అని చెప్పేసి, ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి పెట్టిండు. మీరు కొత్తగా చెప్పింది ఏముందండి అలా? ఆగ్నూర్ మురళి గారు కొత్త చెప్పింది ఏమున్నది? ఇప్పుడు ఉల్టా ఈ గురుకులాలే బంద్ చేయాలంటున్నారు. అరే ఇంట్లో ఎలుక దూరిందని ఇంట్లో ఎల్లుగాల్లో పెడతామా అండి? కాదు, 2-3 సమస్యలు ఉంటే ఆ సమస్యలు పరిష్కరించా. గురుకులాలకు సొంత బిల్డింగ్ లేవు, నువ్వు డబ్బులు ఇవ్వబ్బా, మరి ఎవరొద్దన్నారు? డబ్బులు ఇవ్వండి, 2,000 కోట్లు 3,000 కోట్లు ఇవ్వండి. మీరు ఇప్పుడు మూసినది గాంధీకి అవసరం లేని గాంధీ విగ్రహానికి 5,000 కోట్ల గాంధీ చుట్టాలే అంటున్నారు, మాకు విగ్రహాలు వద్దు భయ్ అని చెప్పి. గాంధీ చెప్పిండ నాకు విగ్రహం కట్టమని. 5,000 కోట్ల రూపాయలతోని 5 లక్షల ఇల్లు కూలగొట్టి గాంధీ విగ్రహం కడతాడంట. దాని బదులు ఆ డబ్బులని గురుకులాలకు ఇవ్వండి కదా. వీటి మీద ఆన్సర్ లేదు. ఏం చెప్తాడు ఇవాళ పొగ్గులేటి శ్రీనివాసరెడ్డి మహబాద్నాడు? ఏం మాటలు చెప్తాడు ఆయన? ఏమని చెప్తాడు? భూభారతిలో డబ్బులు తినని చెప్తాడా? ఎన్ని డబ్బులు తిన్నాడో చెప్తాడా? లేకపోతే ఎన్ని గుట్టలు మొత్తం కూడా నాశనం చేసి మరి కంకర తయారు చేసిన చెప్తాడా? ఎన్ని టవర్లు కట్టినని చెప్తాడా? రావు కన్స్ట్రక్షన్ మీద ఎంతమంది పేదలు ఇల్లుగా కూలగొట్టని చెప్తాడా? ఏం చెప్తాడు ఆయన? అంతా ఉంటుంది డ్రామా. పెద్ద దండుపాలెం బ్యాచ్ ఇది, రామ్జీ నగర్ బ్యాచ్. లాస్ట్లీ చెప్పండి, ఖమ్మంలో కానీ హైదరాబాద్లో కానీ అన్ని గతంలో కూడా మేము హెచ్చరించాం, నోటీసులు ఇచ్చాం, అన్ని బఫర్ జోన్ కింద ఉన్నాయి కాబట్టి మాత్రమే తొలగించామని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ప్రభుత్వం. బఫర్ జోన్ ఎక్కడ బఫర్ జోన్ అండి? ఖమ్మంలో అయితే భూదాన్ భూములు అండి. భూదాన్ ఉద్యమం యొక్క స్ఫూర్తి ఏంది? భూమి లేని నిరుపేదలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అగ్రవర్ణాల్లో ఉండే ఎవరైనా పేదలు ఉంటే వాళ్ళందరికీ కూడా భూదాన్లో వ్యవసాయానికి కానీ నివాసానికి కూడా భూమి ఇవ్వాలని భూదాన్ చట్టం చెప్తుంది. కరెక్ట్, భూదాన్ బోర్డు చెప్తుంది. మీరు ఆ భూదాన్ భూములలో నివసిస్తున్న పేదలకు మీరు హైకోర్టు వాళ్లకు ఆ హక్కులు ఉన్నాయని చెప్పిన తర్వాత కూడా వాళ్ళనే ల్యాండ్ మాఫియా, వాళ్ళనే పెయిడ్ బ్యాచ్ అని సాక్షాత్తు మంత్రే అంటుంటే ఇంకా ఎవడి దగ్గరికి పోవాలండి? నాకు అర్థం కాదు. ఏంటంటే నేను రాజకీయాలకు కొత్త, కానీ నేను అధికారిగా 26 సంవత్సరాలు పనిచేసినండి. నేను అధికార యంత్రాంగంలో ఉండే వాళ్ళు పేద ప్రజలకు లాభం జరిగే విధంగానే రూల్స్ అన్వయించాలి, చట్టాలను అన్వయించాలనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. అది ప్రియాంబుల్ పీఠికలు ఏం చెప్పారు? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ, ఇవి మూల సూత్రాలు. ప్రపంచం ఈ దేశాన్ని ఎవరు ఏలినా కూడా ఈ 4 ఎవరు కూడా మార్చకూడదని చెప్పి రాజ్యాంగం పీఠిక మీద సుప్రీంకోర్టులో గోలక్నాథ్ కానీ కేశవానంద భారతి కానీ కేసులన్నీ వచ్చినప్పుడు ప్రియాంబుల్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నాడు. ప్రియాంబుల్ ఏమున్నది? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అంటే స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయం, సౌభ్రాతృత్వం. పార్టీ ప్రధాన కార్యదర్శి, మే నెలలో కవిత గారి పార్టీ వల్ల బీఆర్ఎస్కి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? అసలే నష్టం ఉండదు. అసలు మేము దాని గురించి ఆలోచించడం కూడా లేదు. ఆ పార్టీ గురించి మేము ఆలోచించలేదు. మాకు తెలిసినంత ఓన్లీ తెలంగాణ, కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని కేటీఆర్ గారి మార్గదర్శనంలో, హరీష్ రావు గారి మార్గదర్శనంలో ప్రజల దగ్గర తీసుకుపోయి తెలంగాణ ఆస్తులను, తెలంగాణ బిడ్డలను, వాళ్ళ భవిష్యత్తును కాపాడుకోవడమే మాకు తెలిసింది. ఎక్కడికైనా పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు, అభిమానులు కావచ్చు, సహచరులు కావచ్చు. హాజరు చాలా మందిని ఎట్లా తీసుకొస్తున్నారు ఏంది అనేది అది వదిలేద్దాం. హాజరైతే తెలుస్తుంది కదా, రేపు రాబోయే ఎలక్షన్లలో తెలుస్తుంది కదా. ఎందుకు తినబోతూ రుచులు ఎందుకు చూడడం? కవిత గారు ఆమె రాజకీయాల్లో రావాలి, ఆమె మార్గం ఆమె ఎంచుకోవడంలో ఆమె హక్కు ఆమెకున్నది. రాజ్యాంగంబద్ధంగా ఈ దేశంలో పుట్టిన ఒక పౌరురాలిగా ఆమెకు హక్కున్నది, మేము కాదంటలేము. కానీ బీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగా, బీఆర్ఎస్ పార్టీలో ఒక నాయకుడిగా నేనేమంటున్నానంటే, మేము ఈ విషయంలో ఏ మాత్రం కూడా మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మేము తప్పకుండా తెలంగాణలో 2028లో తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం.